హలో మై సబ్స్క్రైబర్స్. ఎప్పుడు చికెన్ తిని బోర్ కొడుతుందా? ఇలా ఒకసారి వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఒక కడాయిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లోకి కొంచెం క్యారెట్, ఆలు, బీన్స్, కాలీఫ్లవర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన దానిని కూల్ వాటర్లోకి తీసుకోవాలి. ఒక పాత్రలోకి తీసుకొని అందులోకి పచ్చి బఠానీ, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం, కారం, ధనియాల పొడి, పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం ఘీ అండ్ 1/3 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా కొంచెం ఆయిల్ వేసుకొని దీనిని ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా వాటర్ని బాయిల్ కలుపుకున్న వెజిటేబుల్స్లోకి కొంచెం కస్తూరి మెంతి, కొంచెం కాజు వేసుకొని బాయిల్ అయిన వాటర్ని ఇలా వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇలా 80% కుక్ అయ్యాక ఈ రైస్‌ని లేయర్స్‌గా వెజిటేబుల్స్ పైన వేసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లైట్‌గా ఫుడ్ కలర్, 1 కప్ బాయిల్డ్ వాటర్ అండ్ లైట్‌గా ఘీ అండ్ చివరగా బిర్యానీ మసాలా దీని మీద చల్లుకోవాలి. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలి. తర్వాత మన వేడి వేడి వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ అనుత నాని.